డోర్నాలలో ప్రభుత్వ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద డోర్నాల ప్రభుత్వ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, అటవీ శాఖ కార్యాలయం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ జెండాను ఎగరవేశారు. మనకి మన 200 సంవత్సరాలు పైబడి బ్రిటిష్ పరిపాలనలో ఉన్న మన దేశానికి అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఈ ఫలితంగా మనకి 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి స్వాతంత్రం లభించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి చట్టబద్ధమైన ఒక రాజ్యాంగం కావాలనే ఉద్దేశంతో అనేక మంది మేధావుల సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చైర్మన్గా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలోని సభ్యులందరూ కూడా వివిధ దేశాల్లో ఉన్నటువంటి చట్టాలను కానీ రాజ్యాంగాన్ని అనుసరించి వాళ్ళు ఒక క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మనకు రాజ్యాంగం తయారు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగం తయారు చేయడానికి మనకి దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు టైం పట్టింది. ఈ రాజ్యాంగం మనకి 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించడం జరిగింది. అది ఆమోదించడం జరిగిన తర్వాత 2 నెలల తర్వాత 1950 జనవరి 26వ తారీఖున ఇది చట్టబద్ధత కల్పిస్తూ ఆ రోజు నుంచి కూడా మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 26వ తారీఖున దేశవ్యాప్తంగా మనం జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవ వేడుకలను మనం జరుపుకుంటున్నాము. కావున ప్రతి ఒక్కరు కూడా మన స్వాతంత్ర సమరాల ఆశయాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళ అడుగుదారులను నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందున్నాం. అయితే ఎంత అభివృద్ధి చెందినప్పటికీ మనం ఈ స్థానంలోకి రావడానికి మరిచిపోకుండా మనందరం కూడా మూలాలను గుర్తుపెట్టుకొని మనము కష్టపడి మన దేశానికి అభివృద్ధికి పాటుపడుతూ మనము భవిష్యత్ తరాలకు కూడా ఈ వారసత్వాన్ని మరి ప్రాథమిక విద్య నుంచి ఒక స్థాయి వరకు చదువుకొని మాత్రమే ఇక్కడికి వచ్చున్నాం. చదువుకునేటప్పుడు ప్రాథమిక స్థాయిలోనే మరి మనం అనేక అంశాలు నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈ అంశాల్లో భాగంగా ప్రతి తరగతిలో కూడా తరగతికి తగ్గట్టు మాకు చెప్పినట్టే మరి మీకు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఈ స్థాయికి రావడానికి ముందు మనము ప్రపంచంలోనే ఒకప్పుడు 5 నాగరికత గల దేశాలు ఉన్నవి. అందులో మనది ఒకటి ఉంది ప్రపంచవ్యాప్తంగా.